ప్రచారంలో అభ్యర్థుల వ్యాఖ్యలపై గవర్నర్ సీరియస్ అయ్యారు. పాడి కౌశిక్ అంశాన్ని ప్రస్తావించారు గవర్నర్ తమిళిసై. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు అంటూ ఆమె ప్రస్తావించారు. ఎలక్షన్ కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు గవర్నర్. ఓటర్లను ఎవరూ ఒత్తిడి చేయకూడదు అన్నారు. ఓటు అనేది ప్రధాన ఆయుధం. ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఓటు వేయాలి అన్నారు తమిళిసై. హైదరాబాద్ లో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల సభలో మాట్లాడుతూ ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అన్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ప్రజాస్వామ్యంలో సరైంది కాదని ఈసీ చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరారు. ఓటు అనేది మోస్ట్ పవర్ఫుల్ ఆయుధమని, ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ప్రతి పౌరుడు స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలన్నారు. అప్పుడే మంచి అభ్యర్థి ఎన్నికతో సుపరిపాలన అందుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. I am very disheartened to say one incident in Telangana election. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. One of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? So we have to, I am telling that 50% voting is there, 50% non-voters are there, and these non-voters are electing the bad officials. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆఖరు దశలో నవంబర్ 28న పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హుజూరాబాద్ లో తనను గెలిపిస్తే విజయయాత్రకొస్తానని, ఓడిస్తే శవయాత్రకు రండి అంటూ ఆ రోజు మాట్లాడారు. దండం పెడుతున్నా, కాళ్లు పట్టుకుంటున్నా, ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో వేడుకున్నారు ఆయన. మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటు వేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా. గవర్నర్ తమిళిసై ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే ప్రస్తావించారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో బెదిరించారని చెప్తూ ఇలాంటి వారిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.